ఎర్రగొండపాలెం జెడ్పీహెచ్ఎస్లోని క్రీడా మైదానంలో ఎస్సీ బాలికల హాస్టల్ నిర్మాణ ప్రతిపాదనను పునః పరిశీలించాలని కోరుతూ జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారితో ఫోన్లో మాట్లాడిన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి మరియు ఆర్థికంగా బలహీన వర్గాల నుండి వచ్చే విద్యార్థులకు ఈ పాఠశాల విద్యా కేంద్రంగా ఉంది. చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలకు చెందినవారు. విద్య మరియు శారీరక అభివృద్ధి రెండింటికి ఈ పాఠశాలపై ఆధారపడతారు అని అన్నారు. ఇప్పుడు కన్సర్న్ ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా సార్ దీని మీద నిర్ణయాలు జరుగుతాయి? ఎలా చేస్తారు ఇది? ఓకే సార్, ఇది తప్పకుండా నేను మీ దృష్టిలో కూడా పెడుతున్నాను ఈ విషయాన్ని. ఎవరికి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ప్లేస్ ఉన్న చోట కడితే అందరం ఆహ్వానించేది. ఇది అందరూ కోరుకుంటున్నటువంటి, ఇది అందరూ కోరుకుంటుంది. నా సపోర్ట్ కూడా సంపూర్ణంగా మీకు ఉంటుంది. బట్ అసలు కన్సర్న్ ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఆఫీసర్ ఎలా దీన్ని ఫైనలైజ్ చేసి ఆ ప్లేస్ని రెజల్యూషన్ తీసుకొని పంపిస్తారో మీరు కూడా ఒకసారి చాలా మంచి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అక్కడ బాగుంటుంది అదే ప్రాంతంలో. లేదు అంతకంటే ఇంకొంచెం బెటర్గా ఎక్కువ స్థలం ఉండి వాళ్ళకి కూడా కొంచెం గ్రౌండ్ ఉండి ఫర్దర్ ఏదైనా కన్స్ట్రక్షన్స్ కూడా ఉపయోగపడే ప్రాంతం కానీ ప్లేస్ కానీ దొరికితే అక్కడైనా చేసుకుందాము. ఇది జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో లేకుండా ఉండే విధంగా మాత్రం తమ చర్యలు తీసుకొని నేను కూడా మంత్రి గారితో కూడా మాట్లాడతాను. ఒకసారి ఇది ఏదన్నా కానీ ఫైనలైజ్ చేసేది ఉంటే నా దృష్టిలో కూడా పెట్టి చేయండి. థ్యాంక్ యూ.